పిల్లలకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలా? 80% ఆఫ్ ఇండియన్స్ కి ఎట్లాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. మరి పిల్లల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరమా? నేను డాక్టర్ శ్రీనివాస్ రేకపల్లి, బ్రైట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, విజయవాడ. అవునండి, పిల్లల్లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చాలా అవసరం. ఎందుకని పిల్లల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే, ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్, ఈ వానాకాలం స్టార్ట్ అయిన తర్వాత పిల్లల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ఒకసారి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా సివియర్గా వస్తుంది. అట్లాంటప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఇట్లా అడ్మిషన్ అవసరం అయినప్పుడు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మీకు కాస్ట్ చాలా వరకు కలిసి వస్తుంది. మీకు ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు. అండ్ ఒక్కొక్కసారి అనుకోని విధంగా సర్జరీస్ కానీ యాక్సిడెంట్స్ కానీ అయ్యే అవకాశం ఎవరికైనా ఉంటుంది. అట్లాంటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మీకు చాలా ధైర్యంగా ఉంటుంది. ఎప్పుడు తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ? మీ బేబీ ఏజ్ కనీసం 3 months క్రాస్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తారు. కానీ మీ బేబీ ఒక్కరికి ఎవరు, ఫ్యామిలీ ఇంక్లూడెడ్, అంటే ఫాదర్, మదర్ ప్లస్ చైల్డ్, 1 or 2 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి విత్ పేరెంట్స్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఎట్లాంటి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి? ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్సూరెన్స్ పాలసీ కంప్లీట్ క్యాష్లెస్ ఆఫర్ చేస్తుందా? కంప్లీట్ క్యాష్లెస్ ఉన్నదే తీసుకోండి. మీ నియరెస్ట్ హాస్పిటల్, మీ ఊళ్ళో మీకు దగ్గరగా ఉన్న మంచి హాస్పిటల్స్ లో దీనికి క్యాష్లెస్ కవరేజ్ ఉందా? ఈ హాస్పిటల్స్ లో మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ లో కవరేజ్ ఉన్న పాలసీనే తీసుకోండి. ఇందులో ఎట్లాంటి కోపే, అంటే మీరు కూడా పే చేయాల్సిన అవసరం లేని పాలసీలే తీసుకోండి. మీకు ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు. రేపొద్దున లిమిట్ లేని పాలసీ తీసుకోండి. రూమ్ రెంట్ లిమిట్ లేకపోతేనే మీకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ త్వరగా కవర్ అవుతాయి. అండ్ వెయిటింగ్ పీరియడ్ ఎందులో తక్కువ ఉంటే అదే తీసుకోండి. కొన్ని రకాల పాలసీల్లో వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది, అట్లాంటివి తీసుకోవద్దు. ఎంతకి తీసుకోవాలి? మినిమం 5 lakhs అయినా కవరేజ్ ఉంటేనే ఈ కాలంలో దేనికైనా సరిపోతుంది ఫ్యామిలీ మొత్తానికి. సో మినిమం 5 lakhs నుంచి ఆ తర్వాత మీ ఫైనాన్షియల్ క్యాపబిలిటీని బట్టి ఎంతకైనా కవర్ తీసుకోండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మంత్లీ ప్రీమియం పేజెస్ లాంటి పాలసీస్ ఉంటాయి, వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. యాన్యువల్ ప్రీమియం అంతా ఒకసారి పే చేసి తీసుకుంటేనే మీకు day 1 నుంచి ఎనఫ్ కవరేజ్ దొరుకుతుంది. థ్యాంక్ యూ.